మా ఇంట్లో బీరకాయ పచ్చడి చేస్తే చాలండి. కంచంలో పెట్టిన అన్నమే కాదండి, గిన్నె మొత్తం గూడా ఖాళీ చేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది. అంత బాగా తింటారు. మరలాంటి బీరకాయ పచ్చడిని ఈజీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిచ్చేస్తాను. ఇక నేను చూపిస్తున్న విధంగా ఒక బీరకాయని తీసుకొని ఉప్పు నీళ్ళలో కాసేపు నానపెట్టి బాగా కడుక్కోవాలండి. ఎందుకంటే పొట్టు మీద చాలా వరకును కెమికల్స్ అవన్నీ కొడతారు కాబట్టి. తర్వాత ఇలా పొట్టుతోనే తరిగేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పెట్టి ఒక కడాయిని పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుంది. ఒక స్పూన్ వరకు మినపప్పుని, ఒక స్పూన్ వరకు శనగపప్పుని, ఒక 12-13 వరకు పచ్చిమిరపకాయల్ని, నిమ్మకాయ సైజంత చింతపండుని, బీరకాయ ముక్కల్ని, కాస్త పసుపుని, ఇంగువాని కూడా వేసి 5 నిమిషాల పాటు బాగా వేపుకోవాలి. ఇది పూర్తిగా వేగిపోయిన తర్వాత ఇందులోకి కాస్త గుప్పెడంత కొత్తిమీరని, తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు నువ్వుల్ని వేసి బాగా వేయించుకోవాలి మరొక నిమిషము. ఇది మొత్తం వేగిపోయిన తర్వాత స్టవ్ కట్టేయడమేనండి. ఈ విధంగాను మొత్తం చల్లార్చుకోవాలి. ఒక 5 నిమిషాలైతే కంపల్సరీ చల్లార్చుకోవాలి. వేడి మీద బీరకాయ పచ్చడి ఎప్పుడైనా పట్టారనుకోండి అస్సలు రుచి ఉండదు. వేడి మొత్తం పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇలా మిక్సీ జార్లోకి తీసుకొని తగినంత ఉప్పును వేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత పోపు సిద్ధం చేసుకోవడానికి పోపు కడాయిని పెట్టి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసి, ఒక స్పూన్ మినప్పప్పు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ఆవాలు, ఒక 2-3 ఎండుమిరపకాయలు, తర్వాత కాస్త ఇంగువాని వేసి దోరగా వేపుకొని ఇలా పచ్చడి మిశ్రమంలో వేసి కలుపుకున్నారంటే మన బీరకాయ పచ్చడి రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ప్రయత్నించండి. కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా.